అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్. గుజరాత్లో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. వడోదరాలో ఉన్నటువంటి ఈ యొక్క గంభీర బ్రిడ్జ్ కూలిపోవడంతో వాహనాలన్నీ కూడా నదిలో పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉన్నట్టుండి బ్రిడ్జ్ కూలడంతో ఆ బ్రిడ్జ్లో ట్రావెల్ చేసేటువంటి వాహనాలన్నీ కూడా గమనించకపోవడంతో అవి అందులో పడిపోయాయి. ఇది ఎర్లీ మార్నింగ్ చీకట్లో రాత్రి సమయంలో ఇది జరిగినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అంశం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైనటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి వాహనాలు అటువైపు వెళ్లకుండా పూర్తిగా నిషేధించారు. అయితే ఉదయం ఇది కూలిపోయినటువంటి తర్వాత కూడా వాహనాలు అనేటివి ఇంకా ఎర్లీ మార్నింగ్ కాకముందుకే చీకట్లు వారికి తెలియక కొంతమంది వాహనాలను స్పీడ్గా తీసుకువెళ్ళి అదే బ్రిడ్జ్ నుంచి కింద పడిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడ చాలామంది మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఆ బ్రిడ్జ్ కింద పడిపోయినటువంటి అదైతే నీళ్ళల్లో పడిపోయినటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇప్పుడే వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా వాహనాలు కూడా అందులో పడిపోయాయి. ఆ వాహనాల్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీవ్రమైనటువంటి గాయాలతో అక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది. కొంతమంది మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే 3-4 వ్యక్తులు మరణించినట్టుగా సమాచారం అందుతుంది. అయితే చాలా మంది ఈ యొక్క బ్రిడ్జ్ కూలిపోయినటువంటి తర్వాత కింద పడడంతో ఎంతమంది మరణించారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది ఆ నీళ్ళల్లో ఏమైనా గలంతయ్యారా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విజువల్స్ వైరల్గా మారిపోయాయి. ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా, సోషల్ మీడియాలో ఈరోజు ఉదయమే తాజాగా జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా వైరల్గా మారింది. ఈ వీడియోలు చూస్తున్న వారందరికీ కూడా అసలు ఈ ప్రమాదం ఎంత భారీగా జరిగిందో స్పష్టంగా మన అర్థమవుతుంది. విజువల్స్లో మన స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ ఘటనలో 2 లారీలతో సహా 4-5 వాహనాలు ఆ నదిలో పడిపోయాయి. 2 చనిపోయినట్లుగా సమాచారం తెలుస్తుంది. సో వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 3 రక్షించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 2 లారీలు 4 వాహనాలు మాత్రమని చెప్తున్నారు. ఇంకా చిన్న బైక్ లాంటివి కానీ ఇంకా చిన్న వాహనాలు కానీ ఏమైనా ఆ నదిలో కనుక కొట్టుకుపోయాయా, ఆ నదిలో ఇంకా గలంతయ్యా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చూడొచ్చు మనం విజువల్స్లో బ్రిడ్జ్ నదికి చాలా హైట్లో కనిపిస్తుంది. అలాంటి బ్రిడ్జ్ వంతెన అనేది ఒక్కసారిగా కుప్పకూలడం ఆ బ్రిడ్జి యొక్క నాణ్యత ప్రమాణాలపైన ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఒక్కసారిగా ఉన్నటువంటి బ్రిడ్జ్ ఎందుకు కూలింది, దీన్ని ఎందుకు అధికారులు పర్యవేక్షించలేదు, బ్రిడ్జి కూలడానికి గల కారణాలేంటి, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, కుట్రకోణం ఏమైనా ఉందా, లేదా నాణ్యత ప్రమాణాల కారణంగా అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇది కూలిపోయిందా, అసలు బ్రిడ్జి ఎందుకు కూలింది, ఏ సమయంలో కూలింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఊహించని పెను ప్రమాదం గుజరాత్లో సంభవించింది. వడోదరలో ఉన్నటువంటి ఈ యొక్క గంభీర బ్రిడ్జ్ కూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్రిడ్జ్ కూలిపోయి చాలా వాహనాలు అందులో పడిపోయాయి, చాలామంది మరణించారు అనేటువంటి వార్త ఒక్కసారిగా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అక్కడికి భారీగా చేరుకుంటున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలలో ఎవరిని కూడా అక్కడికి రానివ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కూలిపోయినటువంటి బ్రిడ్జ్ మరలా ఆ మిగిలిన పార్ట్స్ ఏదైతే ఉన్నాయో బ్రిడ్జ్ దానిపైకి ఎవరైనా వెళ్తే మరలా అవి కూడా కూలేటువంటి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా అటువైపు వెళ్ళనివ్వట్లేదు. ప్రస్తుతానికి సహాయక చర్యలైతే అక్కడ విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఎంతమంది మరణించారు అనేది అధికారికంగా కాసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ చాలా మరణాలు అక్కడ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది విజువల్స్లో చూస్తే. ఎందుకంటే చాలా వాహనాలు ఆ నదిలో పడిపోయాయి. ఎంతమంది గల్లంతయ్యారో అనేటువంటి విషయం ఇంకా బయటికి రాలేదు. ఇలాంటి భారీ ప్రమాదం అక్కడ జరగడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ మృతుల సంఖ్య మరింత పెరగకుండా ఉండాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎంతమంది పడిపోయారు, అందులో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది గల్లంతయ్యారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.